హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక విషాదకరమైన వీడియో వైరల్ అవుతున్నది. ఆటో నడుపుకొని జీవించే ఒక వ్యక్తి తన ఆటోని ప్రజాభవన్ ముందు, అంటే మునుపటి ప్రగతి భవన్ ముందు తగలబెట్టుకొని ఆత్మహత్య చేసుకోబోయాడని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. అసలు ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది? మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఫైన్ సార్. సార్, ఎప్పుడు కూడా 15 రోజుల నుంచి చూస్తున్నాము, ఎవరో ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి వార్తలు వినలేదు. అసలు ఏం జరుగుతుంది ఈ సిచ్యువేషన్ వీళ్ళకి? గతంలో ఎన్నడూ కూడా ఈ తెలంగాణ కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం కానీ ఆటో ఓనర్లు ఆత్మహత్య చేసుకోవడం దాఖలాలు అసలు ఎవ్వరే చెప్పాలి. ఒకవేళ ఆత్మహత్య చేసుకున్న దాంట్లో ఆడొక డ్రైవరే ఉండవచ్చేమో, కానీ ఆటో నడుపుకోవడం, ఆటో వృత్తి వల్లనే ఆత్మహత్య చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు అయితే ఎప్పుడూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేవు. రైతు ఆత్మహత్య చేసుకున్నారు, ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఒక రైతు వర్గము, ఒక సెక్టరు నుంచి ఆత్మహత్యలు అవ్వడం అనేది చాలా వినడానికి కూడా ఒక కంపరంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్నాళ్ళు పత్తి రైట్లను, లేకపోతే ఇక కొన్ని దిక్కుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి దిక్కుల్లో చేపల చెరువు వాళ్ళు, ఇట్లా ఏదో ఒక సెక్టరు అనుకొని ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాల వల్లనో ఏదో ఒక రకమైనటువంటి కొన్నాళ్ళు ఉరిసిల్లగానే పేరెత్తింది మనకు తెలుసు. ఇట్లా కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సెక్టర్స్ మాత్రమే. అది ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం వల్ల కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. దాని తాలూకు వెలుగులు, జిలుగులు, కాంతులు కూడా కొన్ని చూసుకున్నారు. ముఖ్యంగా కరెంట్ 24 గంటలు, ఏరులై పారినటువంటి నీళ్లు, దోసిడితో ముంచుకునేంత లోతుల్లోనే నీళ్లు, 100-300 ఫీట్ల లోతు వేస్తే కానీ కనీసం బిందెడు నీళ్లు పడనేటువంటి వాతావరణ పరిస్థితుల్లో నుంచి మన ఇంట్లో బావి ఉంటే చాలా వరకు చూడుకోవచ్చు. జస్ట్ ఇట్ కరెక్ట్ వంగితే వస్తాయి అన్నట్టుగా అంత నీటి శాతం, ఏది చూసినా అడవి శాతం, ప్రకృతి శాతం, గొర్రెల సంపద, పశు సంపద, పాడి సంపద, ఇట్లా రకరకాలు ఒక్కొక్కటి ఎత్తుకుతూ ఇస్తున్న క్రమంలో సరే అది ఎందుకు వచ్చిందో ఒక ప్రాపగండం ప్రచారమైంది. ఎలాగైనా గెలవాలి కాబట్టి మంచి చేసామని దాంట్లో మన తప్పులు వెతికే ప్రయత్నంలో ఎక్కడ తప్పులు కనిపించకుండా ఒక అపార్థాలకు తావేస్తూ, సెంటిమెంట్కు వాటిని పోలరైజ్ చేస్తూ, విలువలు లేని రాజకీయాలు చేస్తూ, ఎంతకైనా తెగబడి ఏ విధంగా అనవిలి కానిటువంటి హామీలు ఇచ్చేసి మనదేం పోయింది పోతే తెలంగాణ ప్రజల సొమ్ము కదా, మన ఇంట్లో చేతి ఇవ్వం కదా అని చెప్పి అలవి కానిటువంటి హామీలు ఇచ్చేసి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో హామీలు ఇచ్చేసి గెలిచే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యి వచ్చారు. అందులోకే వచ్చింది ఒక, మనం చెప్పడానికి భావ్యం కాదు కానీ అర్ధరహితమైనది, యూజ్లెస్ అనే పదం ఇంగ్లీష్లో వాడితే కొంచెం ఇబ్బంది అనిపించినా అర్ధరహితమైనదని చెప్పవచ్చు. అది ఉచిత ప్రయాణం. రోజు కూరగాయలు తీసుకొచ్చి, ఆకుకూరలు తీసుకొచ్చు, వెజిటేబుల్ తీసుకొచ్చి పల్లెటూరు నుంచి పట్టణాన్ని తీసుకొచ్చే వాళ్ళకు ఉచిత ప్రయాణం ఇచ్చినా, ఉచిత గ్యారేజీ కానీ లేదా రవాణా సదుపాయం ఏదో ఇంకా ఏర్పాటు చేసినా బాగుండేది. అట్లాంటి వాళ్ళకు స్త్రీ అయితే చాలు, మేము తెలంగాణ ఐడెంటిఫికేషన్ ఉంటే చాలు, ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని ఒక పథకాన్ని, దానివల్ల మైలేజ్ ఏంటైతే ఎవరికి తెలియదు ఇంతవరకు, దానివల్ల ఏం కలిసి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, రోజు కూరగాయలు తీసుకొచ్చే వరకంటే కొంచెం రవాణా ఖర్చు తగ్గితే వానికి కొంచెం ఫ్రెష్ సరుకు తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఖర్చు దందుగా ఎందుకని చెప్పేసి నిన్నటి మొన్నటిను ఇయాల్టి రేపటికి ఎల్లుండి కలిపి తీసుకొచ్చుకోవడాలు, ఇట్లాంటివి కొన్ని కూడా ఉన్నాయి. అట్లాంటివి కొన్ని కలిసి వస్తాయి. మంచి వానికి కూడా కొంచెం వచ్చిన చౌకగా అయినా 4 రూపాయలు ఇస్తే ప్రజలకు కూడా, ఎందుకంటే రవాణా ఖర్చు లేదు కాబట్టి 1 రూపాయి తగ్గించే ఇచ్చిపోతారు. ఇట్లా ఏది చూసినా బెనిఫిట్ ఉండేది, వాళ్ళకు సహకరించినట్టు ఉండేది. ఇట్లాంటి అర్ధరహిత పథకాలు తీసుకొచ్చే బదులు మీనింగ్లెస్గా అందరికీ ఉచితం అన్నారు. ఏముందులో ఎవరు సొమ్మేం పోయింది, పోయేటోళ్ళు తిరిగేటోళ్ళు తిరుగుతారు, పోయేది ఆర్టీసీ సొమ్మే కదా అనుకున్నారు. కానీ ప్రత్యామ్నాయంగా ఎవరు అంతగా అంచనా వేయకుండా ఆటో సెక్టర్కి ఇబ్బంది పడుతుందని వాళ్ళు కూడా ఊహించలే. ఆ రోజు ఎన్నికల ముందు కూడా ఈ ఆటో వాళ్ళు, నేను ఆటో కొన్నాను, నా ఆటో యూనియన్, నేను మార్పు కోరుకుంటున్నాను, యాడ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు భలే కూర్చున్నారు.
ఫలాభిషేకం చేసినటువంటి ఆటో కార్మికులకు, సరే ఆటో కార్మికులు ఆటోలు ర్యాలీ తీస్తాయంటే తలా 500 ఇస్తూ వచ్చి లైన్ కడతారు, పెద్ద విషయం కాదు అది. కానీ ఆ విధంగా పోలరైజ్ చేసుకున్నారు. ఆటో డ్రైవర్లతోటి కూడా వాళ్ళకి ఇంతో అంత ఇచ్చి మేము కేసీఆర్ 1000 రూపాయలు ఇస్తుంటే మేము 5000 ఇస్తాను, ఇట్లాంటి ఏదో పోలరైజ్ చేసేసుకుని గెలిచే ప్రయత్నం చేసి దాన్ని సక్సెస్ అయ్యారు. కానీ అది మస్మాసులు అస్తమవుతుందని ఆ రోజు ఆటో కార్మికులకు తెలియదు. ఎందుకంటే నీకు లైఫ్ ట్యాక్స్ ఫ్రీ, అన్ని ట్యాక్స్ ఫ్రీ, అన్ని ఫ్రీగా ఇస్తూ అన్ని ఫ్రీగా ఇచ్చిపోతే ప్రభుత్వానికి ఏ ఆదాయం ఉంటుంది? ప్రజల్లో కూడా సోమరిపోతనం పెరుగుతుంది. ఆ విషయాన్ని కేసీఆర్కి తెలవకన్నా, జీవన ప్రమాణాల విలువలు తెలవకన్నా. కానీ వీళ్ళు ఏం చేశారంటే అన్ని ఫ్రీ అన్నారు, దానివల్ల గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికులకు ఆదాయం తగ్గిపోయింది. ముఖ్యంగా వీళ్ళు దినసరి వేతనం మీద కానీ దినసరి ఆదాయం మీద బ్రతికే కార్మికులంతా కూడా. అంటే ఈరోజు 1000 రూపాయలు వచ్చినాయంటే ఒక 800 ఖర్చు పోయి 200 ఇంటికి తీసుకొచ్చారు. ఆ 200లో కూడా 200కు ఇంకో 100 కలిసి తాగి జీవితాలు ఖరాబ్ చేసుకునే వాళ్ళ విషయం వేరుగా ఉంటుంది. ఆ 200తో జీవన ప్రమాణం వెళ్ళాలి, భార్య పిల్లలకి ఇంటికి వెళ్ళాలి. ఈ 800లో ఆయన ఫైనాన్స్ కట్టుకోవాలి, ఖర్చు పెట్రోల్ డీజిల్ ఖర్చు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇంటికి 200 తీసుకొని వచ్చాడు దేవుడికి ఎరుకు. రోజు కట్టే ఫైనాన్స్ మాట ఎక్కడిది, రోజు పోసుకునేటువంటి డీజిల్ మాట కలవడానికి లేదు. కొందరికి ఈఎంఐలు ఉంటాయి, వెహికల్ మీద ఈఎంఐలు ఉంటాయి, ఫైనాన్స్ ఉంటుంది, లేదా వెహికల్స్ కొన్ని అద్దెకు తెచ్చుకుంటారు. అంటే రోజుకు 300-200 ఇచ్చి వాహనం వెహికల్ తెచ్చుకుంటారు. అవి కూడా వెళ్ళని పరిస్థితులు ఉన్నప్పుడు వెరసి మనకు ఇంకొకటి ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సింది, నిన్న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా 9వ తారీఖు ఇచ్చాడు. ఇంకా 9వ తారీఖు అయిపోయి ఇంకా ఇప్పుడు ఆ నెల అంటే సుమారు 50-60 రోజులు అవుతుంది. 50 నుంచి 60 రోజుల్లోనే ఇంత ప్రజా వ్యతిరేక స్పందన వస్తుంది ప్రభుత్వం మీద అని ఎవరు ఊహించాలి? మళ్ళీ ఈ ఆటో కార్మికులలో జీవన ప్రమాణాలు దెబ్బతినిపోయి అప్పులు పెరిగి, ఫైనాన్స్ పెరిగి, వేధింపులు పెరిగి, రేపు భవిష్యత్తు కూడా మీద గ్యారంటీ లేక, అంటే మనకు రేపు ఉద్ధరిస్తారు, రేపు ప్రభుత్వం మనకి ఏదో చేస్తుందని కూడా ఆ నమ్మకం కూడా లేదు వీళ్ళకి. కాబట్టి జీవనం మీద విరక్తి చెందు తొందరపాటు చర్య. నేను ఆత్మహత్యలు ఎప్పుడూ కూడా ప్రోత్సహించాను, హత్యలను అసలే ప్రోత్సహించను. సమస్య పరిష్కారం ఆత్మహత్యలు కాదు. కానీ అక్కడ ఉన్నట్టు ఒత్తిడి తట్టుకునేటువంటి మహబూబ్నగర్కి చెందినటువంటి వ్యక్తి దేవుళ్ళ అనే పేరు ఉంది, అతనిది తెలుస్తుంది. అతను హైదరాబాద్కు వచ్చి ఆటో తీసుకొని ఏదో జీవనోపాధి గడుస్తున్నాడు. రోజుకు ఆర్థిక సమస్యలు ఒత్తిడైతే అలా వెళ్తున్నాడు. ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్ పాతది ఆ రోజు. వాడికి ఆవేశం తట్టుకోలేదు. అంటే అక్కడ ఈ కాంగ్రెస్ లీడర్లు ఎవరు కనిపించినట్టుంది. కనిపిస్తే అతను ఏ విధంగా స్పందించి ప్రశ్నించేవాడేమో, తన కోపాన్ని ఎలా ప్రదర్శించేవాడు, ఎవరిని ఏమనలేక తన జీవితాన్ని తానే భస్మీయం చేసుకునే ప్రయత్నం చేశాడు. తన ఆటో తగలబెట్టుకునే కదా తాను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. లక్కీలీ అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్నట్టు పోలీసులు కానీ తర్వాత సిబ్బంది యాక్టివ్గా ఉండడం, ఆ యాక్టివ్నెస్ వల్ల అతన్ని కాపాడారు. ఆట అయితే దగ్ధమైపోయింది, అతన్ని అయితే కాపాడగలిగారు. వెరసి ఇప్పుడు భవిష్యత్తు పోయింది, ఆటో పోయింది, తన మీద ఇప్పుడు ఆత్మహత్యా ప్రయత్నము అనేది ఒక కేసు యాడ్ అయింది. ఇంకా ఈ దుర్మార్గ ప్రభుత్వం అయితే ప్రజాభవనం ముందు ఇలా చేయడం వల్ల ప్రజాభవనాన్ని ప్రతిభవనాన్ని ఏమైనా చేసామని కూడా కేసు యాడ్ చేసే దుర్మార్గమైన వ్యవస్థ ఇప్పుడు ప్రారంభమైంది. ఒకవేళ అలాంటి కేసులు కూడా పెడతారేమో. సో మొత్తం మీద అతను ఇష్యూ అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు, ఆ తీవ్రత తెలియజేయగలిగాడు. కానీ తను బలైపోయాడు. ఇంకా మానవత్వము లేదా కన్సల్టేషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఇంకా కొంచెం ఏమైనా మంచితనం కానీ ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే ఇతన్ని క్షమించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తే ఇంకా క్రెడిబిలిటీ. చేసిన తప్పు ఎలాగ చేశారు నిన్న మనం చూసాము. అక్కడ కుమారి అంటకు ఆయనకు స్పందించాడు. ఆంధ్రలో కష్టం వస్తే రేవంత్ రెడ్డికి చాలా బాధ అవుతుండొచ్చు. ఎందుకంటే ఆమె తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చెప్పుకుంటుంది, తెలుగుదేశం అభిమానం చెప్పుకుంటుంది. సో ఈయన చంద్రబాబు నాయుడు బినామని ఆల్రెడీ పేరుంది కాబట్టి స్పందించాడు, పబ్లిసిటీ కోసం స్పందించాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రోజుకు 2000 మంది అప్లికేషన్స్ పెడుతున్న సమస్యల గురించి అవి పరిష్కారం కావట్లేదు. ఇంకా చాలామంది పరిష్కారం కావట్లేదు. నిన్న నర్సింగ్ రిజల్ట్ అప్పుడు పాత వాళ్ళకు ఉద్యోగులు అంటే వాళ్ళని బుల్డోజర్లు పెట్టి లాఠీ చార్జ్ చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు. వాళ్ళకన్నా కుమారి అంటే ప్రయారిటీ పెంచాడు అని చెప్పి కూడా ప్రజలు విమర్శిస్తున్నారు. సో వెరసి ఈ విధంగా ప్రజల నుంచి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ విధానానికి కానీ అంత జనరంజకం కాదు. ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నాను, ప్రజల అభిష్టానికి ప్రజల విజన్కు దూరంగా వెళ్తే ఖచ్చితంగా కేసీఆర్ కన్నా ఘోరంగా అవమానకరంగా వీళ్ళు రేపు ప్రజాభవన్లు, ప్రగతి భవన్లు, పాలనా భవన్లు ఖాళీ చేసి చెట్ల కింద ఉండటానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.